అందరికీ నమస్కారం. ఈరోజు భారత రాజ్యాంగ ప్రవేశిక గురించి నేను వివరిస్తాను. ప్రతి ఆధునిక రాజ్యానికి తప్పకుండా ఒక రాజ్యాంగం ఉండి తీరాల్సిందే. ఎందుకంటే ఆ రాజ్యాంగం ప్రకారమే దేశ పరిపాలన యావత్తు నిర్వహించబడుతుంది. రాజ్యంలో ఉండేటువంటి ప్రజలు అంటే వ్యక్తులందరూ, సంస్థలు, సంఘాలు, ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి ఉండాలి. ఆ సూత్రాల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాంగానికి ప్రవేశిక ఉంటుంది. అట్లాగే భారతదేశ రాజ్యాంగానికి కూడా ప్రవేశిక ఉంది. భారత రాజ్యాంగము ప్రవేశికతోటే ప్రారంభమవుతుంది. ప్రవేశిక అనేది రాజ్యాంగం యొక్క ఆశయాలను, లక్ష్యాలను, రాజ్యాంగం యొక్క మూలతత్వాన్ని ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని స్థూలంగా వివరిస్తున్నటువంటి భాగమే ఈ ప్రవేశిక. ప్రవేశికను పీఠిక అని, అవతారిక అని, ఉపోద్ఘాతము, పరిచయం అని చెప్పేసి పిలుస్తాము. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రియాంబుల్. ప్రియాంబుల్ ఈజ్ ద ఇంట్రడక్షన్ టు ది కాన్స్టిట్యూషన్. ఇది రాజ్యాంగం యొక్క ఆశయాలను, లక్ష్యాలను స్థూలంగా వివరించడం జరుగుతుంది. అంటే రాజ్యాంగాన్ని ఎవరు రాశారు, ఏ ఆశయంతో రాశారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్రవేశిక తెలియజెప్పడం జరుగుతుంది. ప్రవేశిక వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనేటువంటి పదంతో స్టార్ట్ కావడం జరుగుతుంది. ఆధునిక ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం కూడా ప్రవేశికతో ప్రారంభించబడుతుంది. మన రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి పెద్దలు ప్రవేశికని అమెరికా నుండి మరియు అట్లాగే ఐక్యరాజ్య సమితి యొక్క చార్టర్ నుండి కూడా ప్రవేశిక అనేటువంటి కాన్సెప్ట్ని గ్రహించడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రవేశికను నెహ్రూ డ్రాఫ్ట్ చేయడం జరిగింది. రాజ్యాంగ పరిషత్లో 1946 డిసెంబర్ 13వ తారీఖు నాడు నెహ్రూ భారత రాజ్యాంగం లక్ష్యాలు, ఆశయాలు, తీర్మానాన్ని ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ని రాజ్యాంగ పరిషత్లో ప్రవేశపెట్టడం జరిగింది. దాని రాజ్యాంగ పరిషత్తు ఆమోదించి దాన్ని డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్లో ప్రవేశికని పొందుపరచడం జరిగింది. కాబట్టి నెహ్రూను ప్రవేశిక పితామహుడు అని కూడా అనడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ప్రవేశికను డ్రాఫ్ట్ చేశాడు కాబట్టి. దీంట్లో ముఖ్యంగా ప్రవేశిక రాజ్యాంగం యొక్క ఆశయాలను వివరిస్తుంది. అంటే ఏ ఆశయంతో రాజ్యాంగాన్ని రచించడం జరిగిందనేటువంటి విషయాన్ని చెప్తుంది. అట్లాగే భారతదేశం యొక్క ప్రభుత్వం, భారతదేశంలో ఉన్నటువంటి అమల్లో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క స్వభావాన్ని కూడా ఈ యొక్క ప్రవేశిక స్థూలంగా తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే భారతదేశ ప్రజల తరఫున ఆన్ ద బిహాఫ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియా రాజ్యాంగ పరిషత్ ఈ యొక్క రాజ్యాంగాన్ని రూపొందించి 1949 నవంబర్ 26వ తారీఖున దీన్ని రాజ్యాంగ పరిషత్లో ఆమోదించినట్లు ఆ ప్రవేశికను బట్టి మనకు అర్థమవుతుంది. అట్లాగే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా having solemnly resolved
టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ కంట్రీ దట్ ఈజ్ ఇండియా. అంటే భారతదేశము ప్రవేశిక ప్రకారము సార్వభౌమ సామ్యవాద లౌకిక గణతంత్ర ప్రజాస్వామ్య గణతంత్ర దేశము అనేటువంటి విషయాన్ని ఈ ప్రవేశిక ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే దీన్ని బట్టి భారతదేశంలో ఎలాంటి ప్రభుత్వ వ్యవస్థ అమల్లో ఉంది అంటే అమెరికా లాగా పెట్టుబడిదారు దేశమా, లేకపోతే చైనా సోవియట్ రష్యా లాగా కమ్యూనిస్ట్ దేశమా ఏంటి అనేటువంటి విషయాన్ని మనకు ఈ ప్రవేశికను బట్టి అర్థమవుతుంది. అట్లాగే లక్ష్యాలు అంటే భారత రాజ్యాంగానికి కొన్ని ఆశయాలు ఉన్నాయి. ఆ ఆశయాలు ఏంటి అని అంటే న్యాయము అంటే జస్టిస్, అట్లాగే స్వేచ్ఛ మీన్స్ లిబర్టీ, అట్లాగే సమానత్వం ఈక్వాలిటీ అండ్ ఫెటర్నిటీ సోదరభావం సౌభ్రాతృత్వం అనేటువంటి ఆశయాలను కూడా మరి ప్రవేశికలో పేర్కొనడం జరిగింది. ఈ ప్రవేశిక ప్రకారం భారతదేశంలో అధికారానికి మూలం అంటే సోర్స్ ఆఫ్ పవర్, అధికారానికి మూలం ఏంటి అని అంటే ప్రజలు. ఎందుకంటే వి ద పీపుల్, భారతదేశ ప్రజలమైన మేము ఈ రాజ్యాంగ పరిషత్తులో సమర్పించుకుంటున్నామని చెప్పేసి మరి 1949 నవంబర్ 26వ తారీఖు నాడు దాంట్లో పేర్కొనడం జరిగింది. కాబట్టి మూలం ది కోర్ ఆఫ్ ది పవర్, సోర్స్ ఆఫ్ ది పవర్ ఇది భారతదేశ ప్రజలు. సో ఆ విధంగా రాజ్యాంగ ప్రవేశికలో మన రాజ్యాంగం యొక్క ఆశయాలు అట్లాగే భారతదేశ ప్రభుత్వం యొక్క స్వరూపాలని రెండింటిని కూడా మరి పొందుపరచడం జరిగింది. సో మనం ఫస్ట్ భారతదేశ స్వరూపాన్ని ఒకసారి చూద్దాం. ఇండియా ఈజ్ ఏ సావరిన్ కంట్రీ అంటే సార్వభౌమాధికార దేశము. సో రాజ్యానికి ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి అధికారమే సార్వభౌమాధికారము, ది హైయెస్ట్ అథారిటీ ఆఫ్ ది కంట్రీ, బోత్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. ఇంటర్నల్లీ సుప్రీం, ఎక్స్టర్నల్లీ ఫ్రీ. అంటే మనము ఏ దేశం యొక్క భయాలకు కానీ ఒత్తిళ్ళకు కానీ లొంగవలసిన అవసరం లేదు. మనం సర్వస్వతంత్రంగా ఉంటాము. మన భారత విదేశాంగ విధానం మనం స్వయంగా రూపొందించుకొని అమలు చేస్తాము. ఏ యొక్క బయటి దేశం యొక్క ఒత్తిళ్ళకు కానీ భయాలకు కానీ భారతదేశం లొంగకుండా సర్వస్వతంత్రంగా సమాన దేశంగా అన్ని దేశాలతో సమానంగా ఉంటుంది. కాబట్టి ఇండియా ఈజ్ ఏ సావరిన్ కంట్రీ. మనం ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మన విదేశాంగ విధానాన్ని మన విధానాన్ని మనం స్వతంత్రంగా రూపొందించుకొని అమలు చేసుకునేటువంటి అవకాశం ఈ యొక్క సార్వభౌమ దేశం అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. సో ఇంటర్నల్లీ సుప్రీం, ఎక్స్టర్నల్లీ ఫ్రీ. సో బయట మనం స్వేచ్ఛగా ఉంటాము, లోపల సర్వోన్నతమైనటువంటి దేశం భారతదేశం. అంటే బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని మనం రూపొందించుకున్న తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు మీన్స్ 1950 జనవరి 26వ తారీఖు నాడు when Indian constitution came into force, on that day India became as a sovereign country. So today also we are continuing. అంటే సార్వభౌమాధికారం అనేది చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్టు. అది ఇట్ ఈస్ ఏ హార్ట్ అండ్ లైఫ్ ఆఫ్ ది కంట్రీ. అంటే రాజ్యానికి అది ప్రాణం లాంటిది అన్నట్టు. కాబట్టి దాన్ని కంపల్సరీ కాపాడుకొని తీరాలి. అంటే ఎన్ని త్యాగాలు చేసైనా మన సైన్యం దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడానికి ఎన్ని త్యాగాలు చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సార్వభౌమాధికారాన్ని మనం ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. అట్లాగే ప్రవేశికని ఇప్పటి వరకు ఒకే ఒకసారి సవరించడం జరిగింది. ప్రవేశికని ఇప్పటికీ ఒకే ఒకసారి సవరించడం జరిగింది. అది 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం మరి
ప్రవేశికను సవరించడం జరిగింది. అది ఒకసారి, తర్వాత మళ్ళీ జరగలేదు. దాంట్లో ముఖ్యమైనటువంటి రెండు పదాలు చేర్చడం జరిగింది. ఒకటి సామ్యవాద మీన్స్ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ లౌకిక. ఈ రెండు పదాలు ప్రవేశికకి పొందుపరచడం జరిగింది. ఈ రెండు పదాలే కాకుండా యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ, దేశ సమగ్రత, సమైక్యత అనేటువంటి పదాలు కూడా ఆ రాజ్యాంగ ప్రవేశికకు పొందుపరచడం జరిగింది. సో ఆ విధంగా సామ్యవాదది ఇండియా ఈజ్ ఏ సోషలిస్టిక్ కంట్రీ, అంటే అమెరికా లాగా పెట్టుబడిదారు దేశం కాదు, సోవియట్ రష్యా లాగా కమ్యూనిస్టు దేశం కాదు. మరి ఏంటిది ఇండియా మీన్స్? ఇండియా ఈజ్ ఏ సోషలిస్టిక్ కంట్రీ. అంటే సోషలిజం అనేది ఒక సిద్ధాంతం. ఇట్ ఈజ్ ఏ పొలిటికల్ ఫిలాసఫీ. ఏంటి దీని యొక్క లక్ష్యం ఏంటి, ఆశయం ఏంటి? సామ్యవాదం యొక్క ఆశయం ఏంటి అని అంటే సమసమాజ స్థాపన, ఈక్వాలిటీ ఇన్ ద సొసైటీ. అంటే మన సమాజం లోపల అనేక మంది రాజవంశాలు, మొదటి నుంచి కూడా అనేక మంది రాజవంశాలు పరిపాలించడం వల్ల ఆర్థిక వ్యత్యాసాలు ఉన్నాయి. సంపద పరంగా, భూమి పరంగా, ఆస్తి పరంగా వ్యత్యాసాలు ఉన్నాయి. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేటువంటి వ్యత్యాసము ఉండడం వల్ల ప్రజల మధ్యన ఆర్థిక అంతరాలు ఉన్నాయి. ఈ ఆర్థిక అంతరాలు ఉండడం సమాజానికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు అనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం సామ్యవాద అనేటువంటి పదాన్ని మరి రాజ్యాంగానికి ప్రవేశికకు పొందుపరచడం జరిగింది. దీని ప్రకారం దేశ సంపద వికేంద్రీకరించబడుతుంది. దేశ సంపద వికేంద్రీకరించబడుతుంది అంటే కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకరించబడి ఉంటే ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి మధ్యన విపరీతమైనటువంటి అంతరాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అట్లా జరగకుండా సంపదని వికేంద్రీకరించాలనే ఉద్దేశంతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆర్థిక వ్యత్యాసాలను రూపుమాపడానికి ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ సోషలిస్టిక్ కంట్రీ. అంటే ముఖ్యంగా భూమి, తర్వాత ఉద్యోగాలు, పెట్టుబడి ఇదంతా కూడా వికేంద్రీకరించి ప్రజలకు పని దొరికే విధంగా, ఉద్యోగాలు దొరికే విధంగా, తద్వారా ఆర్థిక వ్యత్యాసాలు మరి రూపుమాపే విధంగా చూడడం ఈ యొక్క సామ్యవాదం యొక్క ఉద్దేశం. డెమోక్రాటిక్ సోషలిజం అందుకే నెహ్రూ డెమోక్రాటిక్ సోషలిజం అనేటువంటి కాన్సెప్ట్ని ఆయన అమలు చేయడం జరిగింది. అనేక మార్పులు అంటే ఆర్థిక వ్యత్యాసాలను రూపుమాపడానికి నెహ్రూ కాలం నుంచే, తర్వాత అనేక కాంగ్రెస్ ప్రభుత్వాలు, తర్వాత ఇప్పటికి ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా అనేక పథకాలను, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించడం భాగమే. ఎందులో భాగం అంటే సామ్యవాద సమాజ తరహా, సామ్యవాద సమాజ తరహా మరి సమాజాన్ని భారతదేశంలో నిర్మించాలి అనేది మరి ప్రవేశిక యొక్క ఆశయం. అట్లాగే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచినటువంటి మరొక వర్డ్ ఏంటంటే లౌకిక. మీన్స్ ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ కంట్రీ. సో భారతదేశంలో మెజారిటీ ఆఫ్ పీపుల్ అంటే 82-83% హిందూలు ఉన్నప్పటికీ భారతదేశాన్ని మన స్వాతంత్ర సమరయోధులు, రాజ్యాంగ రచనాకర్తలు భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించలేదు. ముఖ్యంగా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు పొందుపరచడం జరిగింది. ప్రాథమిక హక్కులలో మత స్వాతంత్రపు హక్కుని ప్రత్యేకంగా పొందుపరచడం జరిగింది. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వేచ్ఛ అనేటువంటి హక్కుని ప్రాథమిక హక్కులలో నిబంధన 25 నుండి 28 ప్రకారం అంటే 4 నిబంధనలలో మత స్వాతంత్రాన్ని పొందుపరచడం జరిగింది. దీని ప్రకారం భారత పౌరులు ఎవరైనా తమకు నచ్చిన మతాన్ని స్వీకరించి ఆ మతంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను పాటించుకునేటువంటి అవకాశాన్ని మరి రాజ్యాంగం కల్పించడం జరిగింది. కాబట్టి ప్రాథమిక హక్కులలో మత స్వాతంత్రపు హక్కుని పొందుపరిచినప్పటికీ అంతతో మరి తృప్తి పడక ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మరి లౌకిక సెక్యులర్ అనేటువంటి పదాన్ని మరి రాజ్యాంగానికి పొందుపరచడం జరిగింది. దాని ప్రకారం
భారతదేశంలో అంటే భారతదేశానికి ఎలాంటి అధికార మతం అనేది ఉండదు. నో అఫీషియల్ రిలీజియన్. అఫీషియల్ లాంగ్వేజ్ ఉంది మనకి, బట్ అఫీషియల్ రిలీజియన్ అనేది లేదు. అన్ని మతాల వారికి సమానమైన హక్కులు అవకాశాలు కల్పించేటువంటి దేశం మనది. ఏ మతస్థులైనా ఏ పదవిలోకైనా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాలు మత దేశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచంలో చాలా దేశాలు క్రైస్తవ దేశాలు, క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి. అట్లాగే చాలా దేశాలు ఇస్లామిక్ కంట్రీస్గా కొనసాగుతున్నాయి. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, యూరోప్లో ఉన్న చాలా దేశాలు మరి క్రైస్తవ దేశాలు. అమెరికా ఈజ్ ఆల్సో ఏ క్రైస్తవ దేశం. మన పక్కనే ఉన్నటువంటి పాకిస్తాను, బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా ఇవన్నీ కూడా మరి ఇస్లామిక్ దేశాలుగా కొనసాగుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. సో అట్లా కాకుండా భారతదేశం మరి లౌకిక దేశం, పరమత సహనం కలిగినటువంటి దేశం, అన్ని మతాల వారికి సమానమైన హక్కులు అవకాశాలు కల్పించినటువంటి దేశం మన భారతదేశం. సో అది లౌకిక అనేటువంటి పదానికి మీనింగ్. తర్వాత నెక్స్ట్ వర్డ్ ఏంటంటే ప్రజాస్వామ్య దేశం. ఇండియా ఈజ్ ఏ డెమోక్రాటిక్ కంట్రీ. ఇండియా ఈజ్ ఏ డెమోక్రాటిక్ కంట్రీ. ప్రజాస్వామ్యం మీ అందరికీ తెలుసు, ఆధునిక మానవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రభుత్వ విధానం ప్రజాస్వామ్యం. డెమోక్రసీ, డెమోస్క్రటోస్ అంటే ప్రజల పాలన. అంటే భారతదేశంలో ఢిల్లీ నుండి గల్లీ వరకు ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రతినిధులు ఎన్నుకోబడతారు. ఢిల్లీ నుంచి గల్లీ అని అంటే ఫ్రమ్ ఢిల్లీ టు గల్లీ మీన్స్ ఢిల్లీలో ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. గల్లీలో ఎవరు ఉంటారు అని అంటే వార్డ్ మెంబర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు. వీళ్ళందరూ మధ్యన ఇంకా అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, లోకల్ బాడీ స్థానిక సంస్థల ప్రతినిధులు అందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడతారు. ఇక్కడ వంశపారంపర్యం అనేటువంటి పద్ధతికి ఎక్కడ అవకాశం లేదు. ఎలక్షన్స్ జరుగుతాయి, పీరియాడికల్ ఎలక్షన్స్ జరుగుతాయి, టైం బై టైం ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలలో ప్రజలు తమకు నచ్చినటువంటి వ్యక్తులను, ప్రతినిధులను ఓటు హక్కు ద్వారా, రాజ్యాంగం మనకు ఓటు హక్కు ఇచ్చింది, ఆ ఓటు హక్కు ద్వారా మరి ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో ఏ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ బై ఇండైరెక్ట్ మెథడ్. కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద హెడ్ ఆఫ్ ది కంట్రీ. ఆయన కానుంచి మొదలుకొని హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆయన కానుంచి మొదలుకొని మరి గ్రామీణ స్థాయిలో మరి ఉండేటువంటి అంటే గల్లీ స్థాయిలో కూడా మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి. ప్రజలు తమకు నచ్చినటువంటి వ్యక్తులను ఎన్నుకునేటువంటి పద్ధతి ఉంది. కాబట్టి దీన్ని మనం అందుకనే భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఇంకొకటి ఏంటంటే మోరెవర్ ఇండియా ఈజ్ ఏ బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ డెమోక్రాటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఎందుకు అంటే జనాభాలో మనం 2వ స్థానంలో ఉన్నాము. మొదటి స్థానంలో ఉన్నటువంటి చైనా ఈజ్ నాట్ ఏ ట్రూలీ డెమోక్రాటిక్ కంట్రీ. నిజమైన ప్రజాస్వామ్య దేశం కాదు. ఎందుకంటే చైనా ఈజ్ ఏ కమ్యూనిస్ట్ కంట్రీ. అక్కడ ఒకే ఒక పొలిటికల్ పార్టీ సిస్టమ్ ఉంది, వన్ పార్టీ సిస్టమ్ ఉంది, దట్ ఈజ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. ఇండియాలో బహుపార్టీ విధానం ఉంది, మల్టీ పార్టీ విధానం ఉంది. ఎన్నికలు జరుగుతాయి. నచ్చినటువంటి పొలిటికల్ పార్టీకి, సింబల్కు, వ్యక్తులకు మరి ఓటేసేటువంటి వెసులుబాటు భారతదేశ ప్రజలకు ఉంది. కాబట్టి ఇండియా ఈజ్ ఏ డెమోక్రాటిక్ కంట్రీ. ఇంకా లాస్ట్ వర్డ్ ఏంటి అక్కడ అంటే ఇండియా ఈజ్ ఏ రిపబ్లిక్ కంట్రీ, గణతంత్ర దేశము. వాట్ ఈజ్ మీన్ బై రిపబ్లిక్? అసలు రిపబ్లిక్ అంటే బేసిక్గా మీనింగ్ ఏంటి అనేది పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ కంపల్సరీ తెలిసి ఉండాలి. గణతంత్ర దేశం అనగా హెడ్ ఆఫ్ ది కంట్రీ మీన్స్ దేశాధినేత. ప్రజల చేత ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎన్నుకోబడినటువంటి వ్యక్తి అయి ఉండాలి. అంటే
వంశపారంపర్యంగా పదవిలోకి వచ్చేటువంటి దేశాన్ని గణతంత్ర దేశము అనరు. గణతంత్ర దేశంలో హెడ్ ఆఫ్ ది కంట్రీ, దేశాధినేతను ప్రజలు ఐదర్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటి దేశాన్ని మాత్రమే మనం మరి రిపబ్లిక్ కంట్రీ అంటాము. మనని పరిపాలించినటువంటి ఇంగ్లాండ్లో రాణి వంశపారంపర్యంగా వస్తుంది కాబట్టి అది మరి దాన్ని మనం అనడానికి అవకాశం లేదు, గణతంత్ర దేశం అనడానికి లేదు. కాబట్టి ఇక్కడ మనది మాత్రం ఇండియా ఈజ్ ఏ రిపబ్లిక్ కంట్రీ. మొదటి రాష్ట్రపతిగా రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడైనటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికై భారత రాజ్యాంగం అమల్లోకి రావడంతో ఇండియా మరి గణతంత్ర దేశంగా 1950 జనవరి 26 రోజున మరి గణతంత్ర దేశంగా అవతరించడం వలనే ప్రతి సంవత్సరం 26 జనవరిని మనం రిపబ్లిక్ దినోత్సవంగా, గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది, జరుపుకుంటూ ఉంటా ఉన్నాం. సో ఇది భారతదేశం యొక్క, భారత ప్రభుత్వం యొక్క స్వరూప స్వభావం. సో దీని ప్రకారం భారతదేశం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశము. ఈ 5 పదాలని బట్టి వాట్ ఈజ్ ఇండియా, భారతదేశం అంటే ఏంటి, ఎలాంటి ప్రభుత్వం అమల్లో, ప్రభుత్వ విధానం అమల్లో ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రెండవ భాగం ఏంటంటే, ప్రవేశికలో రెండవ భాగం ఏంటంటే మరి రాజ్యాంగం యొక్క ఆశయాలు ఏంటి, ఒక లక్ష్యం ఉంది. ఎందుకంటే సుదీర్ఘకాలం మనం బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి, ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు మరి పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. కాబట్టి భారతదేశానికి ఒక ఆశయం, ఒక లక్ష్యం అనేది ఉన్నాయి. ఏంటది? రాజ్యాంగంలో రాజ్యాంగం ఏం ప్రామిస్ చేసింది ప్రజలకు? ఇంత సుదీర్ఘకాలం మరి స్వాతంత్రం కోసం పోరాటం చేసినాం కాబట్టి ఆ ఆశయాలను మరి రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరచడం జరిగింది. ఇక్కడ మనకి 4 వర్డ్స్ ఉన్నాయి. ఇందాక మనం 5 వర్డ్స్ గురించి చెప్పుకున్నాం. భారతదేశం గురించి మరి సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశం అని ఈ 5 వర్డ్స్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ 4 వర్డ్స్, వాట్ ఆర్ దీస్ 4 వర్డ్స్ అంటే, ఫస్ట్ వన్ న్యాయము, మీన్స్ జస్టిస్. సో రాజ్యాంగము దేశ ప్రజలకు ప్రామిస్ చేసింది ఏమని అంటే, న్యాయాన్ని అందిస్తానని చెప్పి టు ప్రొవైడ్ జస్టిస్ టు ది పీపుల్ ఆఫ్ ది కంట్రీ. మరి ఏం న్యాయం అందిస్తానని చెప్పింది అంటే, 3 రకాల న్యాయాలు అందిస్తానని చెప్పింది రాజ్యాంగం. ఏంటి ఆ 3 రకాల న్యాయాలు అని అంటే, సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము, రాజకీయ న్యాయము. బోత్ సోషల్ జస్టిస్, ఎకనామికల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్. అంటే ఈ 3 రకాలైనటువంటి న్యాయాన్ని అందిస్తానని చెప్పేసి రాజ్యాంగం చెప్పడం జరిగింది. మరి సామాజిక న్యాయం అంటే ఏంది? వాట్ ఈజ్ మీన్ బై సోషల్ జస్టిస్ అంటే, భారతదేశంలో ప్రజల మధ్యన అంతరాలు ఉన్నాయి, వ్యత్యాసాలు ఉన్నాయి, తేడాలు ఉన్నాయి, వివక్షతలు ఉన్నాయి. కాబట్టి ఏమేమని మతపరంగా, కులపరంగా, ప్రాంతపరంగా, భాషాపరంగా, వర్గపరంగా, ప్రాంతపరంగా, లింగపరంగా ఇట్లా అనేక వివక్షతలు సమాజంలో నెలకొని ఉన్నాయి. ఆ వివక్షతలన్నింటినీ రూపుమాపి వాటన్నిటిని తొలగించి అన్ని వర్గాల ప్రజలకు మరి మంచి అవకాశాలు, సమానమైనటువంటి అవకాశాలు, హక్కులు పొందుపరుస్తామని చెప్పేసి, ప్రజల మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాలను రూపుమాపడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మరి రాజ్యాంగం ఆ యొక్క సామాజిక న్యాయం అనే పదాన్ని పొందుపరచడం జరిగింది. అట్లాగే రెండవది ఆర్థిక న్యాయం. ఇందాక నేను ఆల్రెడీ చెప్పున్నాను, ప్రజల మధ్యన వ్యత్యాసాలు ఉన్నాయి, అంతరాలు ఉన్నాయి, ఆర్థికపరమైనటువంటి అంతరాలు ఉన్నాయి. మరి వాటిని రూపుమాపడానికి మరి అనేక పథకాలు, సంక్షేమ అభివృద్ధి పథకాలు అనేకం ఇప్పటి వరకు దేశ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అనేక ప్రభుత్వాలు మరి కృషి చేస్తూ ఉన్నాయి. ప్రజల మధ్యన ఆర్థిక వ్యత్యాసాలు, ప్రజలకు పని కల్పించడానికి, ఆర్థిక వికేంద్రీకరణ, సంపదను వికేంద్రీకరించడానికి, భూమి లేని నిరుపేదలకు భూమిని పంచడం, ఇట్లా అనేక రకాలైనటువంటి పథకాలని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టడం ద్వారా మరి ఎకనామికల్ జస్టిస్ని సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, మూడవది
రాజకీయ న్యాయం, పొలిటికల్ జస్టిస్. ఎందుకంటే పదవులు, రాజకీయపరమైనటువంటి పదవులు కొన్ని వర్గాల వారికి మాత్రమే, అంటే ఉన్నత వర్గాలు కావచ్చు, లేకపోతే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే పదవులు అందుబాటులో ఉన్నట్టు, వాళ్ళే మరి ప్రభుత్వాలను నిర్వహించినట్లు పదవులలో ఉన్నట్టు అర్థమవుతుంది. కాబట్టి అట్లా కాకుండా పదవులు అన్ని వర్గాల వారికి ఎలాంటి వివక్షత లేకుండా మరి రాజకీయ స్వేచ్ఛ, రాజకీయ సమానత్వాన్ని అందించడానికి, ప్రతి ఒక్కరికి అర్హతలను బట్టి మరి పదవులు, రాజకీయపరమైనటువంటి పదవులు అందుబాటులోకి తీసుకురావడానికి రాజ్యాంగం మరి సార్వజనీన వయోజన ఓటు హక్కును కల్పించడం జరిగింది. దాని ప్రకారం ప్రజలు ఎన్నికల్లో తమకు నచ్చినటువంటి వ్యక్తులకి ఓటు వేసే అవకాశం ఉంటుంది, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది, గెలిచి పదవులని చేపట్టేటువంటి అవకాశం మరి రాజ్యాంగం కల్పించడం జరిగింది. కాబట్టి 326వ నిబంధన ప్రకారం భారత రాజ్యాంగం సార్వజనీన వయోజన ఓటు హక్కును ఈరోజు దేశ ప్రజలందరూ 1952 మొదలుకొని ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయునికి మరి ఓటు హక్కును కల్పించడం అనేది అనవాయితీగా వస్తూ ఉంది. సో ఇవి ఈ 3 న్యాయాలను అందిస్తానని చెప్పేసి రాజ్యాంగం ప్రామిస్ చేయడం జరిగింది. అట్లాగే నెక్స్ట్ ఉన్నటువంటి పదం ఏంటంటే లిబర్టీ. ఈ స్వేచ్ఛను అందిస్తానని చెప్పింది. లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ఆరాధన, అంటే 5 రకాలైనటువంటి స్వేచ్ఛను మరి రాజ్యాంగం మరి ఆశయాలలో ప్రవేశికలో పొందుపరచడం జరిగింది. లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. అంటే ఈ విధంగా మరి మనం 5 రకాలైనటువంటి స్వేచ్ఛలను మరి రాజ్యాంగ ప్రవేశిక అందించడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం పూర్తి స్వేచ్ఛ, అంటే భారతదేశంలో ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజాస్వామ్యానికి 2 కళ్ళు, 2 ఐస్ ఫర్ ది డెమోక్రసీ ఈజ్ లిబర్టీ అండ్ ఈక్వాలిటీ. ఆ 2 పదాలు కూడా మన ప్రవేశికలో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇక్కడ స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్, కాబట్టి అది ప్రవేశికలో పొందుపరచడం జరిగింది. అట్లాగే సమానత్వం, ఈక్వాలిటీ. రాజ్యాంగంలో ఈక్వాలిటీ అనేటువంటి, ప్రవేశికలో ఈక్వాలిటీ అనేటువంటి పదం కూడా ఉంది. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ డిగ్నిటీ, ఆపర్చునిటీస్ అండ్ డిగ్నిటీ, అంటే అవకాశాల్లో సమానత్వం, హోదాలో సమానత్వాన్ని కల్పిస్తానని చెప్పేసి రాజ్యాంగం పొందుపరచడం జరిగింది. ఇక్కడ ప్రజలు ఎవరైనా పని చేసుకొని ఆర్థికంగా ముందుకు రావడానికి అవకాశాలు కల్పించడం జరిగింది. సమాజంలో వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి అందరికీ సమానమైనటువంటి గౌరవాన్ని, హోదాని కల్పించడానికి రాజ్యాంగం మరి యొక్క సమానత్వం అనేటువంటి పదాన్ని పొందుపరచడం జరిగింది. గౌరవంలో, హోదాలో, అవకాశాల్లో సమానత్వాన్ని కల్పిస్తానని చెప్పేసి రాజ్యాంగం పొందుపరచడం జరిగింది. ఇంకా ఆశయాల్లో 4వ పదం ఏంటంటే సౌభ్రాతృత్వం, ఫెటర్నిటీ. అంటే దేశ ప్రజల మధ్యన భిన్నత్వం ఉంది, భారతదేశంలో భిన్నత్వం ఉంది, డైవర్సిటీ, బట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం ఉంది. ఎందుకు అనంటే రాజ్యాంగం ప్రజల మధ్యన ఒక రిలేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏందా రిలేషన్ అంటే సౌభ్రాతృత్వం, బ్రదర్హుడ్నెస్. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా సోదరుల్లాగా, సోదరిమణుల్లాగా ఒక రిలేషన్తో ఉంటే అది దేశ సమైక్యతకు, దేశ సమగ్రతకు, ప్రజల మధ్యన యూనిటీకి దారితీస్తుంది. కాబట్టి దేశం కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి, దేశ సేవ కోసం, దేశం కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా మేము ఉంటాము అనేటువంటి ఒక అభిప్రాయం, ప్రజల మధ్యన ఏకత్వం అనేది రావాలి అని అంటే మరి సౌభ్రాతృత్వం అనేటువంటి కాన్సెప్ట్ని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. దీనికి అంబేద్కర్ మహాశయుడు ఈ సౌభ్రాతృత్వం అనేటువంటి పదాన్ని పొందుపరచడానికి విశేషంగా ఆ రోజు కృషి చేయడం జరిగింది. సో ఈ 4 పదాలు భారత రాజ్యాంగం యొక్క ఆశయాలను పొందుపరచడం జరుగుతుంది. అట్లాగే భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితిని దృష్ట్యా, అంటే రాష్ట్రాల మధ్యన భాష పేరుతోటి, ప్రాంతం పేరుతోటి కొంత విభేదాలు, తీవ్రవాదము, ఉగ్రవాదము, లేకపోతే వేర్పాటువాదం, మెయిన్ ఏంటంటే వేర్పాటువాదం, భారతదేశం నుండి సపరేట్ అయ్యి స్వతంత్ర దేశంగా
ఏర్పాటు అవుతామనేటువంటి కాన్సెప్టు భారతదేశంలో రకరకాలుగా ఖలిస్తాన్ కావచ్చు, ద్రావిడస్థాన్ కావచ్చు, లేకపోతే ఈశాన్య రాష్ట్రాల్లో జరిగేటువంటి ఈ యొక్క వేర్పాటువాద ఉద్యమాల వల్ల మరి ఇంకో పదాన్ని కూడా చేర్చడం జరిగింది. ఏంటంటే యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ. యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ అనేటువంటి పదాన్ని కూడా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరచడం జరిగింది. దాని ప్రకారం భారతదేశం నుండి ఏ భూభాగం కూడా, భారతదేశం నుండి అంగుళం భూభాగం కూడా విడిపోవడానికి అవకాశం లేకుండా మరి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇది భారత రాజ్యాంగ ప్రవేశిక యొక్క అంటే ఆశయాలు, లక్ష్యాలు. అయితే రాజ్యాంగాన్ని ప్రవేశికను సవరించవచ్చా? ఇక్కడ ఒక ప్రశ్న. రాజ్యాంగాన్ని సవరించవచ్చా, ప్రవేశికను సవరించవచ్చా అంటే ప్రవేశికను సవరించవచ్చు అని సుప్రీంకోర్టు ఒక కేసులో, సవరించడానికి అవకాశం లేదు అని చెప్పేసి ఇంకొక కేసులో చెప్పడం జరిగింది. అసలు ఇంతకు ప్రవేశిక రాజ్యాంగంలో భాగమేనా? వెదర్ ప్రియాంబుల్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్. అది ఇంతకు భాగమేనా అనేది కూడా సుప్రీంకోర్టు ముందుకు రావడం జరిగింది. సో దీని ప్రకారం ఇప్పటి వరకు నేను ఆల్రెడీ ముందే చెప్పినాను, ఇప్పటి వరకు ప్రవేశికను ఒకే ఒక్కసారి సవరించడం జరిగింది. అది 1942 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో 42వ రాజ్యాంగ సవరణ 1976లో ప్రవేశికను సవరించడం జరిగింది. సో దాని ప్రకారం ఆ రెండు పదాలు చేర్చినట్టు మీకు చెప్పడం జరిగింది. అయితే ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అనేటువంటి ప్రశ్న కూడా సుప్రీంకోర్టు ముందుకి రావడం జరిగింది. 1960లో బెరూభారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పిస్తూ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు, ప్రియాంబుల్ ఈజ్ ద నాట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, కాబట్టి దాన్ని సవరించడానికి అవకాశం లేదు అని చెప్పడం జరిగింది. తర్వాత కేశవానంద భారతి కేస్, అది 1973లో సుప్రీంకోర్టు ముందుకు రావడం జరిగింది. ఆ కేసులో సుప్రీంకోర్టు తాను గతంలో బెరూభారీ కేసులో ఇచ్చినటువంటి తీర్పుని సవరించి మార్చేసి ఎస్ ప్రియాంబుల్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగమే కాబట్టి సవరించడానికి అవకాశం ఉంది. మిగతా రాజ్యాంగాన్ని ఎట్లయితే 368వ నిబంధన ప్రకారం దాంట్లో ఉన్నటువంటి 3 పద్ధతులలో ఏదో రాజ్యాంగం మెన్షన్ చేసిందో దాని ప్రకారం సవరించడానికి అవకాశం ఉందో అట్లనే ప్రియాంబుల్ని కూడా మరి సవరించడానికి అవకాశం ఉంది అని చెప్పేసి కేశవానంద భారతి కేసులో చెప్పడం జరిగింది. అట్లాగే కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలని తప్ప అంటే బేసిక్